మే 5 దేవుని వాగ్దానం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకి 3:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియా విశ్వాసులారా, ప్రభు ఇచ్చే ప్రతి వాగ్దానం మనలను ప్రభుతో బలపరిచేదిగా ఉంటుంది. ఆయన మన విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా గొప్పదిగా చేయటానికే ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేయకుండా ఆయనతో మన ప్రయాణము సరైన విధానములో కొనసాగుటకు మనము ఆయుత్తపరుచుకునే వారంగా ఉండాలి. ప్రభువు మనలను ఎప్పుడు కూడా దీవించటానికే ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు అనే విషయాన్ని మనం మరవకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో విస్తారమైన దీవెనలు నీ మీద నేను కుమ్మరించెదను. ఆ విస్తారమైన దీవెనలు ప్రభు కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానానికి మనము ఏమి చేయాలి అనే విషయాన్ని అక్కడ వ్రాసి ఉంచాడు. ప్రభువుకి మనము ఇవ్వవలసినవి ఇచ్చి ఆయనను శోధించాలి. అలా శోధించిన వారి జీవితాలలో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. అలా ఎవరు శోధిస్తారో, ఎవరైతే ప్రభువుని శోధించటం ప్రారంభిస్తారో అట్టి వారి జీవితాలలో దేవుడు ఎప్పుడు కూడా ముందుంటాడు. వారికి ప్రభువు దీవెనలు ఆకాశవాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కురిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మనం పొందుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చేవారిగా ఉండాలి. ఈరోజు దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా ప్రభు చెప్పిన మాటను మనం పెడచెవిని పెడుతూ మనం ముందుకు వెళితే ఆయన చేసినటువంటి లేక ఆయన మనలను ఎంతో ఉన్నతమైన ఉండటానికి మన కొరకు ప్రణాళికాబద్ధంగా ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనము చేరుకోలేం. ఆ ఆజ్ఞలను మనం నెరవేర్చుకోవాలి అని అంటే మనము దేవునికి ఇష్టమైన వారంగా మారి ప్రభువుకి మనము విధేయులమై ఆయన మాట చొప్పున మనము మన పనులను జరిగించేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించెదను. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నిబిడలను బహుగా మీరు దీవించండి. నేడు వారి యొక్క జీవితాలలో ఏ దీవెన కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ దీవెనను వారికి అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినము ప్రభా వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో కూడా మీరే జయము పొందింపచేసి వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి